గుడ్ మార్నింగ్. శ్రీ మీద కాంపిటీషన్స్ ఎగ్జామినేషన్ ఓకే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ శ్రీ మీద ఇన్స్టిట్యూషన్ రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో 563 సుమారు 563 గ్రూప్ 1 పోస్టులకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఈ 563 పోస్టులు మొత్తం 18 విభాగాల్లో ఈ ఉద్యోగాల భర్తీని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. వీటిని పూర్తి అంటే ఈ విభాగాల్లో ఈ ఖాళీలన్నింటినీ కూడా నింపడం జరుగుతుంది. మరి ఈ రకంగా చూసుకున్నప్పుడు మిత్రులారా 563 గ్రూప్ 1 పోస్టులు, ఈ 563 గ్రూప్ 1 అనేది రాష్ట్ర విభజన తర్వాత, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత గ్రూప్ 1 స్థాయిలో వచ్చిన అతిపెద్ద నోటిఫికేషన్ ఇది. సరే, గతంలో 2 సార్లు ప్రిలిమినరీ పోటీ పరీక్ష రద్దు కావడం, ఇప్పటికీ చాలామంది అభ్యర్థులు ఒక రకంగా అంటే అప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు డిసప్పాయింట్ అయి ఉండడం కావచ్చు, అప్పుడు క్వాలిఫై కాలేని వాళ్ళు ఇప్పుడు అదే ఎక్కడైతే కోల్పోయామో అక్కడే సాధించాలనే ఆవేశంతో తిరిగి ప్రయత్నాన్ని ప్రారంభించిన ఆస్పిరెంట్స్ అందరికి కూడా శ్రీ మీద కాంపిటీషన్ అకాడమీ నుంచి గ్రూప్ 1 స్థాయిలో వచ్చిన 563 ఖాళీల భర్తీలో భాగంగా రేపు అనగా 23వ తారీఖు 2వ నెల 2024వ సంవత్సరం నుంచి వీటి ఈ 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు గాను మనం అప్లికేషన్ ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆ రకంగా ప్రారంభమయ్యే ఈ అప్లికేషన్స్ ఎప్పటి వరకు మరి వీటికి అప్లికేషన్ చేసుకోవాలి సార్ అంటే రాబోయే నెల అనగా 14 3వ నెల 2024 సాయంత్రం 5 గంటల లోపు అభ్యర్థులు తమ ఈ గ్రూప్ 1 పోటీ పరీక్ష రాసే అభ్యర్థులందరూ కూడా 23/2/2024 నుంచి 14/3/2024 వరకు ఈ 563 ఉద్యోగాలకై అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ రకంగా చేసుకోబడే ఈ గ్రూప్ 1 పోస్టులో భాగంగా సుమారు 563 ఈ గ్రూప్ 1 పోస్టులో భాగంగా మొత్తం 18 విభాగాల్లో ఈ ఉద్యోగాల ప్రక్రియను భర్తీ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరి ఈ రకంగా ఉండబడే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించబడే ఈ పోటీ పరీక్షల్లో మొత్తము ఏమిటి అంటే ఇందులో ఈ ఉద్యోగాల ప్రక్రియలో నంబర్ 1 ఏమిటి అంటే డిప్యూటీ కలెక్టర్స్ ఈ డీసీ డిప్యూటీ కలెక్టర్. ఈ డిప్యూటీ కలెక్టర్గా మొత్తం మల్టీ జోనల్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మిత్రులారా 2 మల్టీ జోన్లుగా చేయడం జరిగింది. పాత అంటే ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాలు ఉత్తర తెలంగాణ బేస్లో ఉండే ఈ జిల్లాలు ఇవన్నీ కూడా మల్టీ జోన్ 1 కిందికి వచ్చేసాయి. ఆ తర్వాత గతంలో ఏవైతే అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 6th జోన్లో ఉన్న జిల్లాలు మహబూబ్నగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి ఈ ఉమ్మడి జిల్లాలోని అంటే కొన్ని మార్పులు చేర్పులు తప్ప. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో జనగామ అనేది ప్రస్తుతం కొత్త జిల్లా. ఇది గతంలో ఉమ్మడి వరంగల్లో ఉండేది. ప్రస్తుతం ఇది వచ్చేసి అంటే ఈ మల్టీ జోన్ 2కు రావడం జరిగింది. కొంచెం మార్పులు చేర్పులు తప్ప గతంలో ఏవైతే 5వ జోన్ ఉన్నాయో ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే అది మల్టీ జోన్ 1 కిందికి వస్తుంది. గతంలో ఏదైతే 6వ జోన్లో ఉన్నాయో ఉమ్మడి జిల్లాల ఫలితంగా ప్రభావం చూసినప్పుడు ప్రస్తుతం అది ఏమవుతుందంటే మల్టీ జోన్ 2 కిందికి వస్తుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రము మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2గా చేయడం జరిగింది. ఈ 33 జిల్లాల ఆధారంగా ఈ ఉద్యోగాల భర్తీని చేయడం జరుగుతుంది. మొదటిది ఏమిటంటే డీసీ డిప్యూటీ కలెక్టర్. ఇందులో ఈ డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగాల్లో మొత్తం ఖాళీల సంఖ్య 45. అయితే మిత్రులారా ఇక్కడ కూడా గుర్తుంచుకోవాలి మీరు, అంటే ఏజ్ రిలాక్సేషన్ అంటే వయస్సు పెంచడం జరిగిందండి. అంటే గతంలో
ఉండబడే యొక్క 2 ఇయర్స్ వాళ్ళకి అందరికి కూడా వెసులుబాటు ప్రక్రియ అంటే పెంచడం జరిగింది. ఓసీ కేటగిరీలో గతంలో 44 సంవత్సరాలు గరిష్టంగా ఉంటే ఈసారి 46 సంవత్సరాలు పెంచడం జరిగింది. అయితే బ్యాక్వర్డ్ క్లాసెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి 5 సంవత్సరాల యొక్క సడలింపు ప్రక్రియ అదే రకంగా కొనసాగుతుంది. అంటే మిత్రులారా, వాస్తవ పరిస్థితి ఏమిటంటే 46 ఓపెన్ కేటగిరీలో అయితే 5 సంవత్సరాల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సడలింపు ఉంటుంది. అంటే 51 సంవత్సరాల లోపు ఉన్నవారు రైట్ ఈ ఉద్యోగాల్లో అంటే కొన్ని పోస్టులకు ఎలిజిబుల్, యూనిఫామ్ పోస్టులు కాకుండా. అవి ఏమిటేమిటి సార్ చూద్దామంటే, ఫస్ట్ వన్ ఏమిటంటే డిప్యూటీ కలెక్టర్. మొత్తం వేకెన్సీల సంఖ్య 45. ఈ డిప్యూటీ కలెక్టర్ కోసం విభాగాల్లో పోటీ పడే అభ్యర్థులు కనిష్టంగా 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 46 సంవత్సరాలు ఓసీ అభ్యర్థులు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మిత్రులకు ఏమిటంటే +5 ఇయర్స్ కలిసి వస్తుంది కాబట్టి 51 ఇయర్స్ లోపు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు కూడా ఈ ఉద్యోగానికి అర్హులు. డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో మొత్తం ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో 2 మల్టీ జోన్లో కలిపి 45 ఉన్నాయి. తర్వాత సెకండ్ వన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే డిఎస్పి. ఓకే, ఈ డిఎస్పి క్యాడర్లో ఓకే రైట్ డిఎస్పి సెకండ్ ఏమిటంటే డిఎస్పి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఈ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్లో మొత్తం వేకెన్సీస్ ఖాళీల సంఖ్య 115 ఉన్నాయి, 115. అయితే ఇది యూనిఫామ్ పోస్ట్, మనం కూడా గుర్తుంచుకోవాలి. ఈ యూనిఫామ్ పోస్టుకు గాను కనిష్టంగా 21 సంవత్సరాల వయసు పైబడిన వ్యక్తులు, గరిష్టంగా 35 సంవత్సరాల లోపు కల వ్యక్తులు, గరిష్టంగా 35 సంవత్సరాల లోపు గల వ్యక్తులు ఈ యూనిఫామ్ పోస్టుకు అంటే డిఎస్పి పోస్టుకు వీరు అర్హులు. యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఇది నేను చెప్పేది ఏమిటంటే ఓసీ బేస్గా చేసుకొని చెప్తున్నాను ఓపెన్ కేటగిరీలో. తర్వాత థర్డ్ వన్ ఏమిటి మిత్రులారంటే కమర్షియల్ ఓకే ట్యాక్స్ ఆఫీసర్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఓకే రైట్ కమర్షియల్ సిటిఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ రైట్. ఓకే, ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ విభాగంలో నంబర్ 1 డిప్యూటీ కలెక్టర్, నంబర్ 2 డిఎస్పి, ఓకే థర్డ్ వన్ సిటిఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఇందులో ఖాళీల సంఖ్య 48 ఉన్నాయి. మొత్తం వేకెన్సీలు 2 మల్టీ జోన్లో కలిపి 48 ఉన్నాయి. ఇందులో ఈ 48 ఖాళీలు ఉన్నాయి. ఓకే, వయస్సు రీత్యా 18 సంవత్సరాల పైబడి 46 సంవత్సరాల లోపు గల రైట్ ఓకే ఓపెన్ కేటగిరీ యువకులు దీనికి ఎలిజిబుల్. ఈ వ్యక్తులు ఈ పరీక్ష రాయవచ్చు. తర్వాత ఎలాగూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మనం అన్ని విభాగాల్లో 5 సంవత్సరాల యొక్క సడలింపు ఉంటుంది, అది గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత 4వ కేటగిరీగా 4వ విభాగం ఏమిటి అంటే రైట్ ఆర్టీఓ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఆర్టీఓ అండి, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ. ఇది ఈ ఆర్టీఓలో మొత్తం ఖాళీల సంఖ్య 2 మల్టీ జోన్లో కలిపి మిత్రులారా 4 మాత్రమే ఉన్నాయి. ఆర్టీఓకు 21 సంవత్సరాల పైబడి 46 సంవత్సరాల లోపు గల వ్యక్తులు ఈ ఆర్టీఓ ఉద్యోగానికి అర్హులు. తర్వాత 5th కేటగిరీలో 5వ విభాగంలో ఏమిటి అంటే డిపిఓ. డిపిఓ మీన్స్ ఏమిటంటే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ రైట్. ఓకే, 5వది డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. మొత్తం ఖాళీల సంఖ్య 7 ఉన్నాయి, ఖాళీల సంఖ్య 7 ఉన్నాయి డిపిఓలు రైట్. ఇందులో సేమ్ దీని యొక్క వయస్సు 18 సంవత్సరాల పైబడి 46 సంవత్సరాల లోపు కల వ్యక్తులు దీనికి ఎలిజిబుల్గా ప్రకటించారు. తర్వాత 6th కేటగిరీ 6వ విభాగము ఏమిటంటే రైట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ పోస్టులు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి 6వ విభాగంలో రైట్. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ పోస్టుల యొక్క ఖాళీల సంఖ్య ఎంత మిత్రులారంటే 6 మాత్రమే ఉన్నాయి. ఓకే రైట్ 6 డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి రైట్, ఖాళీలు 6. వీటికి వయస్సు సేమ్ అండి, 18 సంవత్సరాల పైబడి 46 సంవత్సరాల లోపు గల వ్యక్తులు ఓకే ఈ పోటీ పరీక్షకు అర్హులు. తర్వాత 7వ విభాగం ఏమిటి అబ్బా అంటే 7వ విభాగము రైట్ ఓకే డిఎస్జే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైలర్స్, డిఎస్జే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఓకే రైట్ ఏమన్నాను జైల్స్ విభాగంలో రైట్. ఇందులో
ఖాళీల సంఖ్య 5 ఉన్నాయి. అంటే జైలర్ కేటగిరీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్‌లో ఖాళీల సంఖ్య 5 ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోదగ్గది ఏమిటి అంటే, ఈ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ విభాగంలో స్త్రీలకు ఇందులో ఎలాంటి ఖాళీలు లేవు. కేవలం పురుషులు మాత్రమే ఖాళీలు ఉన్నాయి. ఈ 5 పురుషులకు కేటాయించారండి. వయస్సు 18 సంవత్సరాల పైబడి 35 సంవత్సరాల లోపు ఉండాలి. అయితే మిత్రులారా, ఇక్కడ గుర్తుంచుకోదగ్గది ఏమిటంటే, డిఎస్పి కానివ్వండి, మరియు అదే రకంగా నేను ఇంతకుముందు అన్నాను, యూనిఫామ్ పోస్టుల పరంగా అయినట్లయితే, ఈ యూనిఫామ్ పోస్టుల పరంగా అయినట్లయితే 35 సంవత్సరాల యొక్క వయసే అధికంగా ఇవ్వబడింది. గతంలో 33 ఉండేది, 2 సంవత్సరాలు పెంచబడిందండి. ఓకే, ఇవి 5 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత 8th కేటగిరీ ఏమిటి మిత్రులారంటే, మొత్తం 18 విభాగాలకు గాను 8th కేటగిరీలో 8th కేటగిరీలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, ఇందులో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఈ విభాగంలో, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ విభాగంలో మొత్తం ఖాళీల సంఖ్య 8 ఉన్నాయి. ఖాళీల సంఖ్య 8. ఇందులో 18 సంవత్సరాల పైబడి 46 సంవత్సరాల లోపు గల వ్యక్తులు ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోటీ పరీక్షకు అర్హులు. తర్వాత 9th కేటగిరీ 9వ విభాగం వరకు వచ్చేసరికల్లా 9వ విభాగంలో ఏఈఎస్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఏఈఎస్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఇందులో మొత్తము ఖాళీల సంఖ్య 30 ఉన్నాయండి. మొత్తం ఖాళీల సంఖ్య 30. వయస్సు 21 సంవత్సరాలు దాటి 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఇది ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఇది అంటే డిఎస్పి కానివ్వండి, జైలర్స్ విభాగంలో కానివ్వండి, సూపరింటెండెంట్ కానివ్వండి, మరియు అదే రకంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కానివ్వండి, ఈ 3 ఉద్యోగాలు ఇవేమిటి మిత్రులారా అంటే, ఈ యూనిఫామ్కు సంబంధించినవి కాబట్టి, యూనిఫామ్కు సంబంధించిన యొక్క ప్రక్రియ కాబట్టి, ఇందులో వీటి యొక్క వయస్సు గరిష్టంగా 35 సంవత్సరాలు మాత్రమే కేటాయించడం జరిగిందండి. గతంలో 33 ఉండేది, ఇప్పుడు 2 సంవత్సరాలు పెంచారు. తర్వాత 10వ విభాగము మనకి ఇవ్వబడిన మొత్తము 18 కేటగిరీస్లో 10th వన్ ఏమిటబ్బా అంటే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 విభాగం కింద మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే, ఇందులో 41 ఉన్నాయి. మొత్తం పోస్టులు 41 ఉన్నాయి. వయస్సు 18 సంవత్సరాల పైబడి 46 లోపు ఉండాలి. 18 సంవత్సరాల పైబడి 46 లోపు. తర్వాత నెక్స్ట్ వన్ ఏమిటి అంటే, 11th కేటగిరీ వచ్చేసరికల్లా 11th కేటగిరీలో డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఇందులో ఖాళీల సంఖ్య కేవలం 3 మాత్రమే ఉన్నాయి. సేమ్ 18 సంవత్సరాల పైబడి 46 సంవత్సరాల లోపు గల వ్యక్తులు ఈ ఉద్యోగాలకు అర్హులు. మొత్తం 18 విభాగాల్లో ఆల్రెడీ 11 విభాగాలు చెప్పేశాము. కేవలం యూనిఫామ్ పోస్టులకు సంబంధించిన మాత్రము గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. గతంలో 33 ఉండేది, ఇప్పుడు 2 సంవత్సరాలు పెంచబడ్డాయి. ఆ తర్వాత నెక్స్ట్ విభాగం ఏమిటబ్బా అంటే 12వ కేటగిరీ మనకు వచ్చేసరికల్లా 12వ విభాగము వరకు వచ్చేసరికల్లా 12th కేటగిరీ 12వ విభాగంలో డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇవి మొత్తం ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఈ కేటగిరీలో 5 ఉన్నాయి. వయస్సు 18 సంవత్సరాల పైబడి 46 సంవత్సరాల లోపు ఉండాలి. వయస్సు 18 సంవత్సరాల పైబడి 46 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత 13వ విభాగం ఏమొస్తుందంటే డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ట్రైబల్స్ కేటగిరీ కింద డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిటిడబ్ల్యూఓ, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ విభాగంలో ఖాళీల సంఖ్య కేవలం 2 మాత్రమే ఉన్నాయి. 2 ఉన్నాయి. సేమ్ వయస్సు 18 సంవత్సరాల పైబడి 46 సంవత్సరాల లోపు గల వ్యక్తులు అర్హులు. తర్వాత 14th ఎడిషన్ ఏమిటి అంటే డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, డిఈఓ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. ఇందులో
ఖాళీలు 5 ఉన్నాయి. వయస్సు సేమ్ 18 సంవత్సరాల పైబడి 46 సంవత్సరాల లోపు ఉండాలండి. తర్వాత 15వ కేటగిరీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ ట్రెజరర్ గ్రేడ్ 2. ఈ విభాగంలో మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే 20 ఉన్నాయి. మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే 20 ఉన్నాయి. వయస్సు 18 సంవత్సరాల పైబడి 46 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. తర్వాత 16వ విభాగం వరకు వచ్చేసరికల్లా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ద ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్. ఈ విభాగంలో మొత్తం 38 పోస్టులు ఉన్నాయండి. మొత్తము 38 పోస్టులు ఉన్నాయి. వయస్సు 18 సంవత్సరాల పైబడి సేమ్ 46 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీలో అయితే, ఆ తర్వాత 17వ విభాగంలో ఓకే రైట్ 17వ విభాగం వరకు వచ్చేసరికల్లా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ మొత్తం ఖాళీల సంఖ్య అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ విభాగంలో 41 ఉన్నాయి. 18 సంవత్సరాల పైబడి 46 సంవత్సరాల లోపు గల వ్యక్తులు దీనికి అర్హులు. చివరిగా 18th కేటగిరీలో ఎంపీడీఓస్ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఓకే రైట్ ఎంపీడీఓలు. ఈ ఎంపీడీఓలు 140 ఉన్నాయండి. అధికంగా ఉన్న కేటగిరీ ఇదినే. ఎంపీడీఓలు 140 ఉన్నాయి. ఇందులో వయస్సు సేమ్ 18 సంవత్సరాల పైబడి 46 సంవత్సరాల లోపు గల వ్యక్తులు ఓపెన్ కేటగిరీలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది, అది గుర్తుంచుకోవాలి. రైట్. అయితే మిత్రులారా, ఇది ఏమిటంటే మనం ఇంతకుముందు ఏమనుకున్నాం, ఇవన్నీ కూడా మల్టీ జోనల్ పర్పస్లో ఇవి మనకు ఏమవుతాయి అంటే ఇవన్నీ కూడా ఫుల్ భర్తీ చేయడం జరుగుతుంది. మరి మల్టీ జోనల్ పర్పస్లో మనం భర్తీ చేస్తున్న యొక్క ప్రక్రియలో కొన్నిసార్లు సార్ మీరు పాత ఉమ్మడి జిల్లాలు చెప్పారు, మరి ఏ రకంగా మళ్ళీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనగాం అనేది ఒకప్పుడు వరంగల్లో ఉండేది, ఉమ్మడి వరంగల్. ఈసారి ఏమైపోయిందంటే అది గత అంటే 5వ జోన్ నుంచి ఈసారి 6వ జోన్లోకి ఉమ్మడి జిల్లాల పరంగా ప్రస్తుతం మల్టీ జోన్లో 1లో ఉంటే 2లోకి వచ్చింది. మరి ఏమేమి వచ్చేసారి 33 జిల్లాల్లో అంటే ఒక్కసారి కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మల్టీ జోన్ పర్పస్లో కనుక ఒకసారి మనం తీసుకున్నట్లయితే ఇందులో ఉండబడే అంశంలో రైట్ తెలంగాణ రాష్ట్రంలోని మల్టీ జోన్ 1 మరియు మల్టీ జోన్ 2 కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఒకసారి సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చారు ఇవ్వబడ్డాయి. అస్మాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, అస్మాబాద్, తర్వాత నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్. అంటే ప్రతి జిల్లా కొత్త జిల్లాల ఆధారంగా 33 ఈ జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్స్ను అలాట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఓకే ఇందులో 33 జిల్లాల్లో ప్రధానంగా ఎగ్జామ్ సెంటర్ను అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. ఆ తర్వాత మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2గా తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలు డివైడ్ చేయడం జరిగింది. ఇందులో మల్టీ జోన్ 1లో మనం ఇంతకుముందు అనుకున్నాం ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉన్నాయి. అస్మాబాద్, కొమరంభీం మల్టీ జోన్ 1, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు డిస్టిక్ వస్తున్నాయి. భూపాలపల్లి, ములుగు డిస్టిక్ వచ్చేస్తున్నాయి. తర్వాత రైట్ నెక్స్ట్ వన్ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జైత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాద్, హన్మకొండ అంటే గతంలో వరంగల్ అర్బన్, ఇది ప్రస్తుతం రీనేమ్ హన్మకొండ, వరంగల్ రూరల్. ఇవి అంటే ఈ ఉత్తర తెలంగాణ బేస్ సంబంధించిన జిల్లాలు. గతంలోనే ఈ ఉమ్మడి జిల్లాలన్నీ కూడా అంటే కరీంనగర్, ఖమ్మం, వరంగల్, తర్వాత ఆదిలాబాద్ కొంత పార్ట్ వచ్చేస్తుంది. ఓకే రైట్ అంటే మంచిర్యాల లాంటివి, తర్వాత అస్మాబాద్ లాంటిది, తర్వాత నిజామాబాద్ జిల్లా ఇందులోకి యాడ్ అవ్వడం జరిగింది. తర్వాత మల్టీ జోన్ 2 వరకు వచ్చేసరికల్లా గత నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, ఈ నేనెంత ముందన్నాను జనగాం ఒకటి గతంలో వరంగల్లో ఉండేది, ఈసారి ఇందులో వచ్చేసి మల్టీ జోన్ 2లో యాడ్ అయిపోయింది. తర్వాత మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ డిస్టిక్, మహబూబ్ నగర్,
పాత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలు మల్టీ జోన్ 2 కిందకి వస్తాయి. ఇది దీనికి సంబంధించిన యొక్క రైట్. మొత్తం 563 ఈ యొక్క గ్రూప్ 1 పోస్టులు. ఈ 563 గ్రూప్ 1 పోస్టులకు గాను ప్రిలిమినరీ నుంచి మొదలుకొని మొత్తం మెయిన్స్ విభాగం వరకు రైట్. ఇందులో ప్రతి అంశాన్ని కూడా మీకు గ్రూప్ 1లో గత ఫలితాల ఆధారంగా మీరు చూసుకున్నట్లయితే శ్రీమేధ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇది అన్ని రకాలుగా గ్రూప్ 1 అభ్యర్థులకు మీ విజయానికి తోడ్పడే అద్భుతమైన టీం ఇక్కడ పనిచేస్తుంది రైట్. ఆ తర్వాత మనం లైవ్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.